మరో ప్రజా ఉద్యమానికి వైసీపీ సిద్దమవుతోంది. నిన్న మొన్నటి వరకు సేవ్ డెమోక్రసీ పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కరువుపై ఆందోళన బాట పట్టనున్నారు. కరువు పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది వైసీపీ. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించిన ఆ పార్టీ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టింది. ఏపీ వ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సాగు తాగునీటితో పాటు పశువులకు గ్రాసం అందించడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తోంది. రేపు గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పాల్గొంటారు. అనంతరం మార్గమధ్యలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నీటి పరిస్థితిపై అధికారులతో ఆరా తీస్తారాయన. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు. 5-6 తారీఖుల్లో పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటిస్తారు జగన్. అక్కడి నుంచి కర్నూలు వస్తారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 3 రోజుల పాటు దీక్ష చేస్తారు ప్రతిపక్ష నేత.